వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. ఈ క్లాస్లో మనం డిగ్రీ 4th సెమిస్టర్లో ఉన్నటువంటి ఫస్ట్ యూనిట్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ని ఈ క్లాస్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ యూనిట్లో ఈ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. చాలాసార్లు ఇచ్చాడు, ఈసారి కూడా ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్ ఏంటి ఒకసారి చూడండి. రైట్ ఇన్ బ్రీఫ్ ద పొలిటికల్ హిస్టరీ ఆఫ్ కుతుబ్ షాహీస్. కుతుబ్ షాహీస్ యొక్క పొలిటికల్ హిస్టరీ మీద పొలిటికల్ హిస్టరీ మీద ఒక ఎస్సే రాయమని చెప్పాడు బ్రీఫ్గా. సో చాలామంది కుతుబ్ షాహీలో ఒక 6 పాలకులు వరుసగా వస్తారు. ఇంట్రడక్షను 6 గురించి చాలా పెద్ద మ్యాటర్ అనేది మీ టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. సో అది అంతా రాయాల్సిన అవసరం లేదు. 10 మార్కులకి మీరు ఎంత రాస్తే సరిపోతుందో అంతే మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో జాగ్రత్తగా క్లాస్ వినండి. ఈజీగా ప్రతి కుతుబ్ షాల్లో ఉన్నటువంటి మెయిన్ పాయింట్స్ మాత్రమే డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో ముందు ఇంట్రడక్షన్, వీళ్ళ యొక్క పరిచయం ఒకసారి చూద్దాం. వీళ్ళు ఏంటి, ఎక్కడి నుండి వచ్చారు, వీళ్ళ కథ ఏంటో ఒకసారి చూద్దాం. ద కుతుబ్ షాహీస్ ఆఫ్ గోల్కొండకు చెందినటువంటి ఈ కుతుబ్ షాహీలు హ్యాడ్ రూల్డ్ ఓవర్ ద ఆంధ్ర ఫర్ అబౌట్ 200 years. ఆంధ్ర ప్రాంతాన్ని ఈ కుతుబ్ షాహాలు గోల్కొండని కేంద్రంగా చేసుకొని ఎన్ని సంవత్సరాలమ్మా? దాదాపు 200 సంవత్సరాలు పరిపాలించారు కుతుబ్ షాహాలు. అయితే ఒరిజినల్గా వీళ్ళు ఏ ప్రాంతానికి చెందినవారంటే సెంట్రల్ ఆసియా ప్రాంతానికి చెందినవారు. ఏ ప్రాంతానికి? సెంట్రల్ ఆసియా యొక్క మధ్య భాగానికి చెందిన వాళ్ళే ఈ కుతుబ్ షాహీలు. సో ఆసియా మధ్య ప్రాంతానికి చెందినటువంటి ఈ కుతుబ్ షాహీలు భారతదేశంలోని ఆంధ్ర ప్రాంతాన్ని దాదాపు 200 సంవత్సరాల పాటు పరిపాలించారు. దే మైగ్రేటెడ్ టు ఇండియా. వీళ్ళు భారతదేశానికి వలస వచ్చి అండ్ షౌట్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ బహమనీష్ అట్ బీదర్. బీదర్లో ఉన్నటువంటి బహమనీ సామ్రాజ్యం ఏదైతే ఉందో, బీదర్లో ఉన్న బహమనీ సామ్రాజ్యం ఏదైతే ఉందో, బహమనీ సామ్రాజ్యం 5 రాజ్యాలమ్మ. బహమనీ రాజ్యాలు 5, బీదర్, గోల్కొండ ఇలా. సో మనకు 5 ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే. అందులో బీదర్ ప్రాంతానికి చెందినటువంటి బహమనీ సామ్రాజ్యంలో ఉద్యోగస్తులుగా చేరడానికి వీళ్ళు ప్రయత్నించేవారు. ఎప్పుడు? భారతదేశానికి వలస వచ్చిన తర్వాత. ఇలా వలస వచ్చినటువంటి ఈ యొక్క కుతుబ్ షాహీలు ఏ విధంగా భారతదేశంలో పాలకులయ్యారు, ముఖ్యంగా మన ఆంధ్ర ప్రాంతాన్ని ఏ విధంగా పాలించారు అనేదే ఈ కుతుబ్ షాహీస్ యొక్క చరిత్ర. సో ముందు మనం వీళ్ళు ఆంధ్ర ప్రాంతాన్ని 200 సంవత్సరాల పాటు పరిపాలించారని చెప్పుకున్నాం. వీళ్ళు సెంట్రల్ ఆసియాకు చెందినవారని చెప్పుకున్నాం. ఈ సెంట్రల్ ఆసియాకు చెందినటువంటి వీళ్ళు భారతదేశానికి వలస వచ్చి భారతదేశంలో బీదర్లో ఉన్నటువంటి బహమనీ రాజ్యం ఒకటి, ఈ బహమనీ రాజ్యంలో ఉద్యోగస్తులుగా చేరడానికి ప్రయత్నించారు. సమ్ టైమ్ అరౌండ్ 1487 అంటే 1487 ఆ టైంలో ఈ యొక్క కుతుబ్ షాహీస్ చెందినటువంటి సుల్తాన్ కులీ, ఎవరమ్మా? సుల్తాన్ కులీ 1487 సంవత్సరంలో ఈ కుతుబ్ షాహీ వంశానికి చెందినటువంటి సుల్తాన్ కులీ అనేటువంటి వాడు బహమనీ సామ్రాజ్యంలో, బీదర్లో ఉన్నటువంటి బహమనీ సామ్రాజ్యంలో జాయిన్ అవ్వడం జరిగింది. ఒక ఎంప్లాయీగా, ఒక ఉద్యోగిగా జాయిన్ అవ్వడం జరిగింది. అయితే ఆ టైంలోనే డక్కన్ ముస్లింలకి, అంటే ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి డక్కన్ ముస్లిమ్స్కి, మనంతా డక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఉన్నది, ఆంధ్ర తెలంగాణ ఈ ప్రాంతం అంతా డక్కన్ ప్రాంతం అని అంటారు. సో ఈ డక్కన్ ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిమ్స్కి, అదేవిధంగా టర్కిష్, పెర్షియన్ ఈ ముస్లిమ్స్కి మధ్యన ఇంటర్నషిప్ ఇష్యూస్ వచ్చాయి, కొన్ని అంతర్గత తగాదాలు అనేవి వచ్చాయి. సో ఇలా డక్కన్ ముస్లిమ్స్కి, టర్కిష్, పర్షియన్ ముస్లింలకి మధ్య జరుగుతున్నటువంటి ఈ తగాదాల్లో ఇలాంటి ఒక తగాదే ఈ సుల్తాన్ కులీ బీదర్లో జాయిన్ అయినప్పుడు వచ్చింది. అప్పుడు బీదర్ను పరిపాలిస్తున్నటువంటి బహమనీ రాజు ఎవరంటే మహమ్మద్ బహమనీ. ఎవరమ్మా? మహమ్మద్ బహమనీ. బహమనీ సామ్రాజ్యాలను పరిపాలించిన వాళ్ళని బహమనీ అనే పేరుతో పిలిచేవారు. సో ఈ 1487లో సుల్తాన్ కులీ అనేవాడు ఈ బీదర్
బహమనీ సామ్రాజ్యంలో ఎంప్లాయీగా జాయిన్ అయ్యాడు. అదే సమయంలో డెక్కన్ ముస్లింలకి, తురుస్కు పర్షియన్ ముస్లింలకి మధ్యన కొన్ని అంతర్గత తగాదాలు ఏర్పడ్డాయి. ఈ తగాదాల్లో ఒకసారి ఈ మహమ్మద్ బహమనీ ఎవరైతే ఉన్నాడో ఇతన్ని అతని దగ్గర ఉద్యోగంలో చేరినటువంటి ఈ యొక్క సుల్తాన్ కులీ రక్షించాడు. సో ఆ తగువుల్లో ఒక పెద్ద తగువు జరుగుతుంది డక్కన్ ముస్లిమ్స్కి, వీళ్ళకి. ఈ తగువుల్లో ఒక తగువులోనే ఈ మహమ్మద్ బహమనీని సుల్తాన్ కులీ రక్షించడం జరిగింది. ఇలా రక్షించినందుకు ఫర్ దట్ హీ వాజ్ ఆనర్డ్ బై ద రాయల్ టైటిల్, ఇతనికి ఒక రాయల్ టైటిల్ ఇచ్చి గౌరవించారు. ఏంటి ఇచ్చారమ్మా? రాయల్ టైటిల్. అంటే ఏంటి లేదమ్మా, రాజబిరుదు అనేది ఈ యొక్క సుల్తాన్ కులీకి బహుకరించడం జరిగింది. ఏంటి ఆ రాయల్ బిరుదు అంటే కుతుబ్ అల్ మల్క్. ఈ కుతుబ్ అల్ మల్క్ అనేది ఒక రాయల్ టైటిల్. ఎప్పుడైతే ఈ సుల్తాన్ కులీ ఈ మహమ్మద్ బహమనీని రక్షించాడో దానికి గౌరవంగా నా ప్రాణాన్ని రక్షించాడు అనేటువంటి విశ్వాసంతో ఇతనికి కుతుబ్ అల్ మల్క్ అనేటువంటి ఒక రాజబిరుదును ప్రదానం చేసి సత్కరించాడు. అలా సత్కరించడమే కాకుండా ఇన్ 1496 అంటే 1496 ఆ ప్రాంతంలో ఈ యొక్క మహమ్మద్ బహమనీ ఎవరైతే ఉన్నారో ఈ రాజు సుల్తాన్ కులీని గోల్కొండ రాష్ట్రానికి చెందినటువంటి తెలంగాణ ఏరియాకి ఒక ముఖ్య అధికారిగా నియమించాడు. ఏ ఏరియాకమ్మా? తెలంగాణ ఏరియాకి. ఇప్పుడు తెలంగాణ ఏరియా ఉంది కదమ్మా, ఆ తెలంగాణ ఏరియా, ఆంధ్రప్రదేశ్ వీటన్నిటినీ కలిపి గోల్కొండ రాష్ట్రం అని పిలిచేవారు. ఆ గోల్కొండ రాష్ట్రంలో ఒక ఏరియా తెలంగాణ ఏరియా. ఈ తెలంగాణ ఏరియాకి అతన్ని రక్షించినందుకు అతనికి రాజబిరుదు ఇవ్వడమే కాకుండా 1496 సంవత్సరంలో ఒక చీఫ్ టైన్గా అంటే ఒక ముఖ్య అధికారిగా నియమించాడు. ఎవరిని? ఈ సుల్తాన్ కులీని. అక్కడ నుంచి కులీ కుతుబ్ షాల యొక్క పరిపాలన అనేది ప్రారంభమైంది. కానీ ఇతను రాజు కాదు, ఒక ప్రాంతానికి చిన్న అధికారి మాత్రమే. ఇతని తర్వాత వచ్చిన వారసులు ఆంధ్ర ప్రాంతానికి పాలకులయ్యారు. సో ఇది దీని యొక్క ఇంట్రడక్షన్. కుతుబ్ షాహీలు ఎక్కడి నుండి వచ్చారు, ఎక్కడ ఉద్యోగాలు చేశారు, ఏ విధంగా అధికారంలోకి వచ్చారు. ఇతని తర్వాత ఇతని వారసుడు, ఇతని కుమారుడు మొట్టమొదటి స్వతంత్ర పాలకుడు అయ్యాడు. వాళ్ళు ఎవరో వరుస క్రమంలో చాలా త్వరగా చూద్దాం ఒకసారి. సో వీళ్ళల్లో కుతుబ్ షాహీల్లో మొట్టమొదటి వాడిగా ఎవరిని చెప్పుకుంటామంటే కులీ కుతుబ్ షా. ఇతను 1512 నుంచి, ఎప్పటి నుంచి ఇక్కడ రెండు పడ్డాయమ్మా, తప్పు క్షమించండి. సో 1512 నుంచి 1543 వరకు దక్కన్ ప్రాంతాన్ని పరిపాలించాడు. ఇతను ఎవరి కుమారుడు అంటే ఈ బహమనీ సామ్రాజ్యంలోని రాజబిరుదు పొందినటువంటి సుల్తాన్ మాలిక్ ఉన్నాడు కదా, కులీ మలిక్ అన్నాం. ఈ సుల్తాన్ కులీ యొక్క కుమారుడే కులీ కుతుబ్ షా. ఇతను 1512లో రాజ్యాధికారంలోకి వచ్చాడు. ఇతను గొప్ప పరిపాలకుడు, అదేవిధంగా మొట్టమొదటి స్వతంత్ర పాలకుడు. వాళ్ళ నాన్నగారు కేవలం బహమనీ సామ్రాజ్యంలో ఒక చిన్న అధికారిగా నియమించబడ్డాడు, కానీ ఇతను మాత్రం మొట్టమొదటి రూలర్గా ఉన్నాడు. సో ఇతని గురించి మనం చూసుకున్నట్లయితే ఇతని భాగంలో ఆంధ్రాలోని లార్జ్ పోర్షన్స్, చాలా పెద్ద భూభాగాలన్నీ కూడా, ఆంధ్రాలో చాలా పెద్ద భూభాగాలన్నీ కూడా ఇతని కంట్రోల్లోకి వచ్చాయి. కులీ వాజ్ ఏ ఫేమస్ అమాంగ్ కుతుబ్ షాహీస్. కుతుబ్ షాహీ వంశం అందరిలో కూడా ఫేమస్ లీడర్ ఎవరంటే కులీ కుతుబ్ షాహే. ఇతను తెలంగాణ ప్రాంతాన్ని దాదాపు 60 సంవత్సరాలు పరిపాలించాడమ్మా. ఎన్ని సంవత్సరాలు? 60 years. ఆ పరిపాలన ఎలా జరిగిందంటే ఫస్ట్ ఇతను మొట్టమొదటిసారిగా మిలిటరీ చీఫ్గా పనిచేశాడు. వాళ్ళ నాన్నగారు ఒక చీఫ్ అధికారిగా ఉండేటప్పుడు మిలిటరీ చీఫ్గా తెలంగాణ ప్రాంతానికి మిలిటరీ చీఫ్గా పనిచేశాడు. ఈ మిలిటరీ చీఫ్ నుంచి తర్వాత ఏమయ్యాడంటే గవర్నర్గా పనిచేశాడు, ప్రొవిన్షియల్ గవర్నర్. తర్వాత ఇండిపెండెంట్ రూలర్, స్వతంత్ర పాలకుడుగా మారాడు. సో ఈ మొత్తం ఈ 3 పదవుల్ని దాదాపు 60 సంవత్సరాల పాటు ఈయన దక్కన్ ప్రాంతంలో నిర్వహించాడు. అందుకే మనం ఇతని పరిపాలనని 1512 నుంచి 1543 అంటే 31 సంవత్సరాలు ఇతను రూలర్గా పరిపాలించాడు. సో మిగతా 30 సంవత్సరాలు, దాదాపు 30 సంవత్సరాలు మిలిటరీ చీఫ్గాను గవర్నర్గాను పనిచేశాడు. ఈ గవర్నర్ తర్వాత ఎప్పుడైతే బహమనీ సామ్రాజ్యం బలహీన పడిపోయిందో అప్పుడు కులీ కుతుబ్ షా అనేవాడు స్వతంత్ర పాలకుడుగా మారాడు.
మొట్టమొదటి రాజుగా కుతుబ్ షాహీల్లో మొట్టమొదటి రాజు ఎవరంటే ఇతని పేరే చెప్తాం. సో ఇతనికి ముందున్నటువంటి సుల్తాన్ కులీ వీళ్ళ నాన్నగారు కేవలం ఒక అధికారి మాత్రమే. కానీ మనం కులీ కుతుబ్ షా గురించి మాట్లాడేటప్పుడు మొదటి పాలకుడిగా ఎవరి గురించి మాట్లాడతామంటే కులీ కుతుబ్ షా గురించి మాత్రమే మాట్లాడతాం. ఇతను చాలా గొప్ప లీడరు, అదేవిధంగా అత్యంత బలమైనటువంటి నాయకుడు. ఇతను ముస్లిం అయినప్పటికీ, సో వీళ్ళందరూ ముస్లిమ్సే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం దక్కన్ ముస్లింలకి పర్షియన్ ముస్లింకి తగులు అవుతున్నాయని. సో ఇతను ముస్లిం అయినప్పటికీ కూడా ఇతర మతస్థులను కూడా గౌరవించాడు. ఇది ఇతని గురించి చెప్పుకోదగిన గొప్ప విషయం. అంతే, ఇతనే కులీ కుతుబ్ షాల గురించి మాత్రమే మనం ఎక్కువ నేర్చుకోవాలి. జస్ట్ 5 పాయింట్లు, 1, 2, 3, 4, 5 పాయింట్స్ అంతే. సో ఇతని తర్వాత ఇతను కుమారుడు రాజు అయ్యాడు. ఇతని కుమారుడు పేరు ఏంటంటే జంషీద్ షా. ఈ జంషీద్ కుతుబ్ షా అనేటువంటి ఆయన కులీ కుతుబ్ షా యొక్క థర్డ్ సన్. ఎన్నో సన్ అమ్మ? థర్డ్ సన్, మూడో కుమారుడు. అదేంటి, రాజ్యరకం ప్రకారం పెద్ద కుమారుడు రాజు అవ్వాలి కదా, మరి మూడో కుమారుడు ఏ విధంగా రాజు అయ్యాడంటే కులీ కుతుబ్ షా యొక్క పెద్ద కుమారుడు అకాలంగా చనిపోతాడు. ఆ చనిపోయిన తర్వాత అప్పుడు ఎవరు రావాలి? రెండో కుమారుడు సెకండ్ సన్ అనేవాడు రాజ్యరకంలోకి రావాలి. సెకండ్ సన్ అందులోకి రావాలి, సక్సెసర్గా రావాలి, అంటే పెద్ద కుమారుడు అవ్వాలి ఇతనే. కానీ ఈ జంషెడ్ షా ఉన్నాడు కదా, ఇతను ఒకేసారి ఫాదర్ని మరియు అతని బ్రదర్ని ఇద్దరిని చంపేస్తాడు. ఫాదర్ మరియు బ్రదర్ ఇద్దరిని కూడా చంపేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే తండ్రిని తనకన్నా పెద్దవాడైనటువంటి అన్నను చంపేస్తాడో ఇక అతనికన్నా పెద్దవాళ్ళు ఎవరు కూడా ఉండరు. అప్పుడు ఇతను 1543 సంవత్సరంలో, ఇప్పుడమ్మా 1543, 1543లో దక్కన్ ప్రాంతానికి రాజుగా ఏర్పాటు చేయబడతాడు. సో ఈ 1543లో ఎప్పుడైతే తండ్రిని అన్నని చంపేశాడో ఆ టైంలోనే ఇతనికి 14 ఇయర్స్ 14 సంవత్సరాలు కలిగినటువంటి ఒక తమ్ముడు ఉన్నాడు. అతని పేరే ఇబ్రహీం కుతుబ్ షా. ఎవరమ్మా? ఇబ్రహీం కుతుబ్ షా. సో ఈ ఇబ్రహీం కుతుబ్ షా అతని అన్నైనటువంటి జంషీద్ కుతుబ్ షా వాళ్ళ నాన్నగారిని అన్నయ్యని చంపేశాడు. సో నన్ను కూడా చంపేస్తాడేమోననే భయంతో ఇతను మొదటగా దేవరకొండ ప్రాంతానికి పారిపోయాడు. దేవరకొండ అంటే మీరు విజయ్ దేవరకొండ అనుకునేవారు. ఇది దక్కన్ ప్రాంతంలో ఒక ఫేమస్ ఏరియా దేవరకొండ. ఈ దేవరకొండ ప్రాంతానికి పారిపోయాడు. అక్కడ నుంచి విజయనగరాన్ని పరిపాలిస్తున్నటువంటి అలియ రామరాయ దగ్గరికి తప్పించుకొని పారిపోయాడు. ఈ అలీ రామరాయ ఈ 14 సంవత్సరాలైనటువంటి ఇబ్రహీం కుతుబ్ షాని తన సొంత కుమారుడిగా చూసుకున్నాడు. ట్రీటెడ్ యాజ్ ఏ సన్. అలీ రామరాజా హ్యాస్ ట్రీటెడ్ ఇబ్రహీం యాజ్ లైక్ హిజ్ ఓన్ సన్. అతని సొంత కుమారుడిగా ఈ ఇబ్రహీం కుతుబ్ షాని అలీ రామరాయ్ చూసుకోవడం జరిగింది. ఇతను కొంచెం పెద్దవాడైన తర్వాత, అంటే దాదాపు 7 సంవత్సరాల తర్వాత బీదర్ సుల్తాన్ సహాయంతో, అప్పుడు బీదర్ను పరిపాలిస్తున్నటువంటి సుల్తాన్ సహాయంతో గోల్కొండ మీద దాడి చేశాడు. ఎక్కడమ్మా? గోల్కొండ మీద. సో గోల్కొండ మీద దాడి చేసి 1550వ సంవత్సరంలో ఆ గోల్కొండకి చక్రవర్తి అయ్యాడు. ఎవరు? ఈ ఇబ్రహీం కుతుబ్ షా. దాంతో జంషెడ్ కుతుబ్ షా కేవలం 7 సంవత్సరాల్లోనే తన యొక్క రాజ్యాధికారాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. సో ఇతని గురించి 3 జంషెడ్ కుతుబ్ షా మూడో కుమారుడు. పెద్ద కుమారుడు చనిపోయాడు, కులీ కుతుబ్ షా యొక్క కుమారుడు. అతను చనిపోవడంతో ఈ జంషెడ్ కుతుబ్ షా తన తండ్రి అయిన కులీ కుతుబ్ షాని అతనికన్నా పెద్దవాడైన ఇంకొక అన్న ఉన్నాడు, సెకండ్ సన్. అతనే సక్సెసర్ అవ్వాలి, అంటే అతనే పెద్దవాడు, వారసుడు అవ్వాలి. అతన్ని కూడా చంపేయడంతో ఇతను 1543లో రాజు అయ్యాడు. ఎప్పుడు రాజు అయ్యాడు? 1543లో రాజు అయ్యాడు. ఈ 1543లో రాజు అయినప్పుడు అతనికి 14 సంవత్సరాల తమ్ముడు ఉన్నాడు, అతనే ఇబ్రహీం కుతుబ్ షా. అతను అక్కడి నుంచి పారిపోయి దేవరకొండలో తలదాచుకున్నాడు. అక్కడి నుంచి విజయనగరాన్ని పరిపాలిస్తున్నటువంటి అలీ రామరాయ్ చెంతకు వెళ్ళాడు. అలీ రామరాయ్గా ఈ ఇబ్రహీం కుతుబ్ షాని సొంత కుమారుడిలాగా చూసుకున్నాడు. ఇతను ఒక 5 సంవత్సరాల తర్వాత, ఒక 7 సంవత్సరాల తర్వాత బీదర్ను పరిపాలిస్తున్నటువంటి సుల్తాన్ సహాయంతో గోల్కొండ మీద దాడి చేసి 1550లో గోల్కొండకి రాజు అయ్యాడు. సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేటువంటి రాజు ఎవరు? ఇబ్రహీం కుతుబ్ షా. సో ఇబ్రహీం కుతుబ్ షా ఏంటో ఒకసారి చూద్దాం. ఇబ్రహీం కుతుబ్ షా. సో ఇబ్రహీం కుతుబ్ షా గురించి మనం ముఖ్యంగా ఒక 4-5 పాయింట్స్ నేర్చుకోవాలి. ఆఫ్టర్ డైడ్ ఆన్ ద జంషెడ్. సో ఇతను అన్న అయినటువంటి జంషెడ్ 1550లో చనిపోయాడని మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు 1550లో చనిపోయాడు. సో ఆ 1550లోనే
హీ వాజ్ థ్రోన్, సింహాసనాన్ని ఈ యొక్క ఇబ్రహీం కుతుబ్ షా అధిరోహించాడు. ఈ బికేమ్ ద సుల్తాన్ ఆఫ్ గోల్కొండ యాజ్ రూల్డ్ ఆన్ 1550 to 1580. ఇతను గోల్కొండ చక్రవర్తిగా 1550 నుంచి 1580 వరకు పరిపాలించాడమ్మా. సో ఇతను అన్నైనటువంటి జంషెడ్ 1550లో చనిపోయిన తర్వాత ఇతను గోల్కొండ సామ్రాజ్యానికి రాజు అయ్యాడు. ఈయన 1550 నుంచి హీ వాజ్ బికమ్ ద సుల్తాన్ ఆఫ్ గోల్కొండ అండ్ రూల్డ్ అప్ టు 1580, 1580 వరకు ఇతను పరిపాలించాడు. అయితే ఇతను చేసినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను మనం చూసుకున్నట్లయితే, ఇతని పరిపాలన విషయాలు చూసుకున్నట్లయితే, హీ కంట్రోల్డ్ రాబరీస్, అంటే ఇతను దోపిడీదారులను అణిచివేశాడు. రాబరర్స్, ఎవరిని అణిచివేశాడమ్మా? రాబరర్స్. ఈ యొక్క గోల్కొండ సామ్రాజ్యంలో ఉన్న దోపిడీదారులను అణిచివేశాడు. అండ్ డెవలప్డ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీస్, ఇతను వ్యాపారాలని పరిశ్రమల్ని డెవలప్ చేశాడు. ట్రేడ్ అండ్ ఇండస్ట్రీస్. సో ఆయన గోల్కొండ సామ్రాజ్యంలో వ్యాపారాన్ని పరిశ్రమల్ని ప్రోత్సహించిన రాజుగా మనకు చరిత్రలో ఎవరు కనిపిస్తారంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా. సో ఈయన ఈ వాజ్ ఫర్ ద ఫస్ట్ టైం అమాంగ్ ద కుతుబ్ షాహీస్ హ్యాస్ ద టైటిల్ ఆఫ్ షా. ఈ కుతుబ్ షాహీలు అందరిలో కూడా షా అనే బిరుదు పొందుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తిగా ఎవరిని చెప్పుకుంటామంటే ఈ యొక్క ఇబ్రహీం కుతుబ్ షానే చెప్పుకుంటాం. ఫస్ట్ కింగ్ హ్యాస్ టైటిల్ ఆఫ్ షా అనే బిరుదును పొందుకున్నటువంటి మొట్టమొదటి కుతుబ్ షాహీ ఎవరంటే మనము ఇబ్రహీం కులీ కుతుబ్ షా గురించి చెప్పుకుంటాం. అర్థమైంది కదమ్మా? ఇది ఈయనకి సంబంధించినటువంటిది. సో మనం 4 పాయింట్లు నేర్చుకున్నాం నాన్న, జాగ్రత్తగా చూడండి. జంషెడ్ 1550లో చనిపోయాడు. ఆయన చనిపోయిన 1550లో ఆయన తమ్ముడైనటువంటి ఈ ఇబ్రహీం కుతుబ్ షా రాజు అయ్యాడు. ఇతను రాజయ్యి రూల్డ్ అప్ టు 1580, 1580 వరకు పరిపాలించాడు. ఈయన చేసినటువంటి ముఖ్యమైన పాలన విషయంగా మనం చెప్పుకుంటామంటే ఈ కంట్రోల్డ్ ద రాబరర్స్, ఈయన దోపిడీదారులను అణిచివేశాడు. అదేవిధంగా గోల్కొండ సామ్రాజ్యంలో ట్రేడ్ అండ్ ఇండస్ట్రీస్ని, అంటే వ్యాపారము మరియు పరిశ్రమలను అభివృద్ధి చేశాడు. డెవలప్డ్ ద ట్రేడ్ అండ్ ఇండస్ట్రీస్. అండ్ ఆల్సో ఈ వాజ్ ద ఫస్ట్ కింగ్ ఆఫ్ కుతుబ్ షాహీస్ హ్యాస్ ద టైటిల్ ఆఫ్ షా. ఈ షా అనే బిరుదు పొందినటువంటి మొట్టమొదటి కుతుబ్ షాహీగా మనం ఎవరి గురించి చెప్పుకుంటామంటే ఈ ఇబ్రహీం కుతుబ్ షా గురించి చెప్పుకుంటాం. ఈయన తర్వాత రాజు అయినటువంటి వ్యక్తి ఇతని తర్వాత రాజు అయినటువంటి వ్యక్తి ఎవరంటే, అడ్మినిస్ట్రేషన్ అండ్ పేపర్ వర్క్స్ ఇవన్నీ అవసరం లేదమ్మా. ఇతని తర్వాత రాజు అయినటువంటి వ్యక్తి మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఎవరి తర్వాత? ఇబ్రహీం కుతుబ్ షా తర్వాత రాజు అయినటువంటి వ్యక్తి. ఈయన 1580లో, అంటే ఈయన యొక్క ఎప్పుడైతే వీళ్ళ నాన్నగారు చనిపోయారో, ఎవరు మనం చెప్పుకున్నటువంటి ఇబ్రహీం కుతుబ్ షా 1580 వరకు పరిపాలించాడు. సో 1580లో ఈ ఇబ్రహీం కుతుబ్ షా అనేవాడు రాజు అయ్యాడు. సో ఈయన రాజు అయినప్పుడు ఈ మహమ్మద్ కులీ కుతుబ్ షా, ఇబ్రహీం కుతుబ్ షా 1580లో చనిపోయాడు. ఆయన కుమారుడైనటువంటి మహమ్మద్ కులీ కుతుబ్ షా 1580లో రాజు అయ్యాడు. ఈ 1580లో ఈయన రాజు అయినప్పుడు ఇతని వయసు కేవలం 15 years మాత్రమే. వెన్ హీ వాజ్ ద కింగ్ హిజ్ ఏజ్ వాజ్ 15 years old. ఇతను 15 సంవత్సరాల పిల్లవాడు. ఎవరు? మహమ్మద్ కులీ కుతుబ్ షా. బట్ ఈయన తన రాజ్యాన్ని మాత్రం చాలా బాగా పరిపాలించాడు. హీ కంటిన్యూస్ హిజ్ అడ్మినిస్ట్రేషన్ అండర్ ద లైన్స్ ఆఫ్ హిజ్ ఫాదర్. అండర్ ద లైన్స్, అతని తండ్రి యొక్క అడుగు జాడల్లో, ఆయన తండ్రి ఏ విధంగా అయితే పరిపాలించాడో, ఈయన తండ్రి అయినటువంటి ఇబ్రహీం కుతుబ్ షా ఏ విధంగా పరిపాలించాడో ఆయన అడుగు జాడల్లోనే, అండర్ ద లైన్స్ ఆఫ్ హిస్ ఫాదర్ ఇబ్రహీం కుతుబ్ షా, ఆయన తండ్రి అడుగు జాడల్లోనే ఈయన పరిపాలన చేశాడు. బై హిస్ టైమ్, ఇతని సమయంలోనే ఆల్మోస్ట్ ఎంటైర్ ఆంధ్ర వాజ్ జాయిన్డ్ ఇన్ ద గోల్కొండ కింగ్డమ్. ఈయన టైంలోనే, ఎవరి టైంలో? మహమ్మద్ కులీ కుతుబ్ షా టైంలోనే ఆంధ్ర ప్రాంతం అంతా, ఏ ప్రాంతమమ్మా? ఆంధ్ర ప్రాంతం అంతా కూడా గోల్కొండ సామ్రాజ్యంలో జాయిన్ అయిపోయింది. అంటే మొత్తం ఆంధ్ర ప్రాంతాన్ని ఆక్రమించేసుకొని గోల్కొండ సామ్రాజ్యంలో ఈ మహమ్మద్ కులీ కుతుబ్ షా అనేవాడు చేర్చేసుకున్నాడు. ఓకేనా? ఇతన్ని
హీ వాజ్ ఫేమస్ బిల్డర్. ఇతన్నే మనం కుతుబ్ షాహీస్లో ఒక గొప్ప నిర్మాణాత్మకుడు అని చెప్పుకుంటాం. ఎందుకు అంటే ఈ మహమ్మద్ కుతుబ్ షాహే మనకి ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో కృష్ణా జిల్లాలో ఉన్న మచిలీపట్నం పోర్ట్ ఉంది కదమ్మా, ఈ మచిలీపట్నం పోర్ట్ని ఎవరు డెవలప్ చేశారు అంటే మచిలీపట్నం పోర్ట్. ఈ మచిలీపట్నం పోర్ట్ని ఈయన పరిపాలనా కాలంలో, ఎవరు, మహమ్మద్ కుతుబ్ షా యొక్క పరిపాలనా కాలంలో ఈయన డెవలప్ చేశాడు. అదేవిధంగా 1573 సంవత్సరంలో ఇన్ 1573 హీ వాజ్ బిల్డ్ ద చార్మినార్. 1573లో ఈ మహమ్మద్ కుతుబ్ షా ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి చార్మినార్ని నిర్మించాడు. అదేవిధంగా 1593లో, ఇప్పుడమ్మా 1593లో హీ బిల్ట్ ద జుమా మస్జిద్ అని పిలుస్తాం కదమ్మా, ఈ జుమా మస్జిద్ని ఈయన 1593లో నిర్మించాడు. ఇంకా చెప్పుకుంటే చందన మహల్ అని చాలా గెస్ట్ హౌస్లు, పార్కులు, వీటన్నిటినీ కూడా ఎవరు నిర్మించారంటే కుతుబ్ షాహల్లో వంశంలో అందరిలో కల్లా గొప్పవాడైనటువంటి మహమ్మద్ కుతుబ్ షా. ఈయనకు ఒక భార్య ఉండేది. ఆ భార్య హిందూ భార్య. చాలామంది భార్యలు ఉంటారు, అందులో ఒక భార్య హిందూ భార్య. ఆమె పేరే భాగుమతి. ఈమె పేరు మీదే హైదరాబాద్ నగరాన్ని నిర్మించాడు. దానికి మొదట్లో భాగ్యనగరం అని పేరు. భాగుమతి పేరు మీదే భాగ్యనగరాన్ని నిర్మించాడు. దానికి మొదటగా పెట్టిన పేరు భాగ్యనగరం. ఆ తర్వాత అతని కుమారుడైనటువంటి హైదర్ పేరు మీదుగా ఆ భాగ్యనగరము హైదరాబాద్గా పిలువబడుతుంది. ఇది మహమ్మద్ కుతుబ్ షా గురించి. చాలా ఈజీగా ఉంది కదమ్మా. ఈయన తర్వాత వచ్చినటువంటి వ్యక్తే మహమ్మద్ కుతుబ్ షా. ఇంతకుముందు చెప్పుకున్నవాడు మహమ్మద్ కుతుబ్ షా. ఇతనేమో మహమ్మద్ కుతుబ్ షా. ఇతను 1612 నుంచి 1626 వరకు పరిపాలన చేశాడు గోల్కొండ సామ్రాజ్యం. ఇతని గురించి చెప్పుకోవడానికి ఏమీ లేవు, ఒక 3 పాయింట్స్. హీ వాజ్ ద సన్ ఇన్ లా ఆఫ్ మహమ్మద్ కుతుబ్ షా. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి మహమ్మద్ కుతుబ్ షా యొక్క మేనలుడమ్మ, సన్ ఇన్ లా. ఇతను మహమ్మద్ కుతుబ్ షా యొక్క మేనలుడు. హీ వాజ్ ద ప్యాటర్న్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్. ఇతను దేన్ని పోషించాడంటే వివిధ రకాల కళలను పోషించాడు. అండ్ లెటర్స్, కొన్ని రకాల సాహిత్య లేఖలను కూడా పోషించాడు. ఎవరు? మహమ్మద్ కుతుబ్ షా. అంతే, కుతుబ్ షా కాదు, మహమ్మద్ కుతుబ్ షా. ఈ వాజ్ మోర్ గివెన్ రిలీజియన్. ఇతని కంటే ముందున్నటువంటి పాలకులందరికంటే ఎక్కువ మర్యాదని ఇతర రిలీజియన్స్కి, ఇతర మతస్థులకి ఎక్కువ గౌరవాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి. ఎవరు? ఈ మహమ్మద్ కుతుబ్ షా. ఇది ఇతని గురించి చెప్పుకున్నటువంటి ముఖ్యమైన విషయాలు. ఇంకా చెప్పుకుంటే మహమ్మద్ సుల్తాన్ నగర్ అనేటువంటి ఒక నగరాన్ని నిర్మించాడమ్మా. మహమ్మద్ సుల్తాన్ నగర్. ఈ మహమ్మద్ సుల్తాన్ నగర్ దేని మోడల్లో కట్టాడంటే మక్కా మదీనా మోడల్లో కట్టాడు. మక్కా అండ్ మదీనా నమూనాలో ఈ మహమ్మద్ సుల్తాన్ నగర్ని కట్టాడు. దీన్నే మనం ప్రస్తుతం మక్కా మసీద్ అనే పేరుతో పిలుస్తున్నాం. మక్కా మస్జిద్ పేరుతో దేని పిలుస్తున్నామంటే ఈ యొక్క మహమ్మద్ సుల్తాన్ నగర్ని మనం పిలుస్తున్నాం. ఇది ఈయనకి సంబంధించినటువంటి ముఖ్యమైన ఇంపార్టెంట్. ఇక ఈయన తర్వాత చాలామంది వచ్చారు, వాళ్ళందరూ పోయారు. ఇందులో మనం అబ్దుల్ హుస్సేన్ కుతుబ్ షా గురించి చెప్పుకోవాలి. ఇతను తన తర్వాత 12 సంవత్సరాలకే రాజు అయ్యాడు. 12 ఇయర్స్కే రాజు అయ్యాడు. 12 సంవత్సరాలకు రాజు అవడం వల్ల రాజ్యభారం ఇతను మైనర్ కాబట్టి చేయడానికి లేదు. కాబట్టి ఇతనికి బదులు ఎవరు పరిపాలన చేశారు? మైనర్స్కి పరిపాలన చేయడానికి లేదు. అప్పుడు హయాత్ బక్షి బేగం అనేటువంటి ఒక స్త్రీ ఈయనకు బదులుగా రాజ్య పరిపాలన చేసింది. ఎవరు? హయాత్ బక్షి బేగం. ఈమె ఎవరో కాదు, ఆయన గారి యొక్క తల్లి. సో ఈమె 12 సంవత్సరాలు అయినటువంటి తన కుమారుడు మైనర్ కాబట్టి పరిపాలనా భారం మొత్తం కూడా ఈమె తీసుకునింది. అయితే ఇతను అంత గొప్ప పాలకుడైతే కాదు. ఇతను లగ్జరీస్, స్త్రీలు, మొండలు ఇలాంటి క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తి అబ్దుల్ హుస్సేన్ కుతుబ్ షా. సో ఇతను అలాంటి స్త్రీలోలుడు కాబట్టి ఇతను ఈజ్ డు నాట్ సఫిషియంట్ టు అడ్మినిస్ట్రేషన్. ఇతను పరిపాలనకి అంత సఫిషియంట్ కాదు, నాట్ సఫిషియంట్. ఇతను పరిపాలనకు అర్హుడు కాదు కాబట్టి వాళ్ళ అమ్మగారే ఈ యొక్క పరిపాలన అంతటిని చేశారు. ఎవరు? హిజ్ మదర్.
ఆయన యొక్క తల్లి మాత్రమే ఈ పరిపాలనా భారం మొత్తం తన మీద వేసుకొని పరిపాలించింది. ఇతను అలాంటి దరిద్రుడు. ఈయన తర్వాత వచ్చినటువంటి చివరి వ్యక్తే అబ్దుల్ హసన్ తానిషా. ఈయనతో కుతుబ్ షాహీ వంశం మొత్తం నిర్మూలమైపోయింది. ఈయనగా మీ అందరికీ బాగా తెలుసు, ఈ తానిషాయే రామదాసు, శ్రీరామదాసు సినిమా చూశారు కదమ్మా, ఆ శ్రీరామదాసు సినిమాలో ఉన్నటువంటి ఈ యొక్క గోల్కొండ నిజామే ఈ తానిషా. ఈయన ఆధీనంలో ఈ రామదాసు మామలైనటువంటి అక్కన్న మాదన్న ఇద్దరు కూడా ఈ తానిషా యొక్క ఆధ్వర్యంలోనే ఉండేవారు. అక్కన్న మాదన్న వీళ్ళిద్దరు కూడా హిందువులే. సో అతను ముస్లిం అయినప్పుడు కూడా వీళ్ళిద్దరిని ఒకరిని ప్రధానమంత్రిగాను ఒకరిని సైన్యాధ్యక్షుడిగాను చేసుకున్నారు తానిషా. ఈయన అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని మొఘలుల దండయాత్రలని నిరోధించడం కొరకు బేదర్ సుల్తాన్తో చేతులు కలిపాడు. సో ఎప్పుడైతే బేదర్ సుల్తాన్తో చేతులు కలిపాడో ఔరంగజేబు కోపం వచ్చి 1687లో ఔరంగజేబు గోల్కొండ మీద దాడి చేసి మొత్తం కులీ కుతుబ్ షా వంశాన్ని అంతా నిర్మూలన చేసేసి మొఘలుల సామ్రాజ్యంలో ఈ దక్కన్ సామ్రాజ్యాన్ని కలిపేసుకున్నాడు. ఇది కులీ కుతుబ్ షాకి సంబంధించినటువంటి మొత్తం సమాచారం. చాలా ఈజీగా ఉంటుందమ్మా. ప్రతి రాజు గురించి మనం 2 లేదా 3 విషయాలు మాత్రమే మాట్లాడుకున్నాం. సో దీన్ని యాస్టీజ్గా మీకున్నటువంటి పెద్ద సిలబస్ని చాలా ఎక్కువ మ్యాటర్ని షార్ట్ చేసి 10 మార్కులకి ఇస్తే మీకు ఎంత రాస్తే సరిపోతుందో అంతే డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి 1కి 2 సార్లు క్లాస్ వినండి, తర్వాత ఒకసారి పీడిఎఫ్ చూసుకుంటే ఈజీగానే మీకు అర్థమవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో ఇంకొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్తో మరలా కలుద్దాం. థ్యాంక్ యూ.